దేశానికి ఎప్పుడు సంక్షోభం వచ్చినా ఆ సంక్షోభానికి మనకు ఏదైనా జవాబు ఉన్నది అంటే మన రాజ్యాంగమే. హంగ్ పార్లమెంట్ వస్తే ఏం చేయాలి, ఎవరికి మెజారిటీ లేకపోతే ఏం చేయాలి, డిఫెక్షన్స్ చేస్తే ఏం చేయాలి, ఇంకా ఏదైనా అంటే ఇంకా ఏం చేయాలి అనేది మొత్తం రాజ్యాంగంలో ఉన్నది. కానీ చాలామంది ఇక్కడ చిన్న విద్యార్థులు ఉన్నారు, ఇక్కడ వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే రాజ్యాంగం రచించేటప్పుడు రాజ్యాంగం నిర్మాణం చేసేటటువంటి వ్యక్తుల్లో మన ఒక తెలుగు వాళ్ళు దాదాపు 6 ఉన్నారు. ఆ తెలుగు వారితో పాటు డాక్టర్ అంబేద్కర్ గారు దాని యొక్క అధ్యక్షత వహించి ఈ యొక్క రాజ్యాంగ నిర్మాణాన్ని ప్రపంచంలో అనేక ఒక దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు చదివి దాంట్లో మంచి గుణాలను తీసుకొని మన రాజ్యాంగం రచించి ఈరోజు మనము ఈ యొక్క సందర్భంగా రాజ్యాంగాన్ని మనం ఎందుకు చదవాలి, రాజ్యాంగాన్ని ఎందుకు గౌరవించాలనే విషయం తెలుసుకోవాలి. కానీ ఎవరు గౌరవిస్తున్నారు? ఈరోజు మనకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది అంటే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అంటే స్వేచ్ఛ, వాక్స్వేచ్ఛ. మీకు ఏ స్వేచ్ఛ ఇచ్చినా దాంతోపాటు మనకు బాధ్యత కూడా ఉన్నది. నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మాట్లాడనేటువంటి స్వేచ్ఛ ఇస్తే నేను ఏది పడితే అది మాట్లాడతా, దేశాన్ని తిడతా, వాళ్ళని తిడతా నడవదు. అది ఏదైనా దాని బాధ్యత కూడా ఉండాలి. మనం ఒక మౌలిక హక్కుని మన హక్కుని మనం నిర్వేదించేటప్పుడు, మన హక్కుని మనం ఎంజాయ్ చేసేటప్పుడు మన బాధ్యత కూడా ఉండాలి. నా హక్కు నేను గట్టిగా అరచా అంటే పక్కోడు డిస్టర్బెన్స్ అవుతుంది. పక్కోడు డిస్టర్బెన్స్ కాకుండా అది పక్కోడు డిస్టర్బెన్స్ చేయకపోవడం అనేది నీ బాధ్యత. ఈ బాధ్యత రహితమైనటువంటి ఒక హక్కులు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మేమే అవి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియా ద్వారా లేకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ ద్వారా వారికి స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి అడ్డంగా మాట్లాడటం. వ్యక్తి మీద మాట్లాడితే మనకు అభ్యంతరం లేదు. నువ్వు రామచంద్రన్ తిట్టు, నువ్వు అమిత్ షాని తిట్టు, నరేంద్ర మోదీని తిట్టు. కానీ కొంతమంది పని కట్టుకొని ఈరోజు ఆ స్వేచ్ఛని, మన భరత మాతని కూడా తిట్టేటటువంటి ఒక స్వేచ్ఛ ఉంది నాకు అనుకుంటున్నాడు. దాళ్లకు మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. ఈరోజు దాన్ని స్వేచ్ఛ దాన్ని ఇది మిస్యూజ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ పవర్స్. మీ రైట్స్, మీ కాన్స్టిట్యూషనల్ రైట్స్ని మీరు దాన్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాజ్యాంగం మనందరినీ కూడా ఈరోజు మనకు బాధ్యత ఇచ్చింది, మన హక్కులు ఇచ్చింది. హక్కులు బాధ్యతతోని మనం ఒక దాన్ని వాడుకోవాలని